నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సార్, రిషికొండ ప్యాలెస్ గురించి ఎన్నో వింటూ వస్తున్నాం సార్. అసలు ఆ ప్యాలెస్లో అంత కాస్ట్లీ వస్తువులు, ఒక బాత్ టబ్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ దగ్గర నుంచి ఫర్నిచర్ దగ్గర నుంచి అన్నిటి మీద చాలా మాటలు వస్తున్నాయి. అసలు ఇది ఎవరి కోసం కట్టారు, ఎవరు ఉండబోతున్నారు, అంత విలాసవంతమైన ప్యాలెస్ అనేది అవసరం అంటారా? సద్దాం హుస్సేన్ ప్యాలెస్, ఓకే, మాయా మహల్, రకరకాల పేర్లతో దాన్ని పిలుస్తున్నారు. ఋషికొండ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టిన 450 కోట్ల విలువైన భవనం. ఎవరి కోసం కట్టారు, ఎందుకోసం కట్టారు, అనేక రకాల మాటలు చెప్పారు. దాన్ని ఏదో 7 స్టార్ హోటల్ అన్నారు. అది టూరిజం ప్రాజెక్ట్. మంత్రి రోజా ప్రధాన దోషిగా రేపు భవిష్యత్తులో నిలబడబోతోందా? ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్న దీంట్లో అది 7 స్టార్ హోటల్ కాదు. కొన్నాళ్ళు ఏమన్నారు, అది సీఎం గారి గెస్ట్ హౌస్ ఉన్నారు. ఆయన రేపొద్దున నేను అక్కడే ఉంటాను, దసరా పండుగలకి నా నివాసం ఇక్కడే మకాం అంటున్న దీంట్లో అక్కడ రాజధాని, సీఎం అక్కడే ఉంటారని దానికోసం ఒక 3 మంత్ కమిటీ ఏదో వేసినట్టు ఆ 3 మంత్ కమిటీ విశాఖ మొత్తం పర్యటించి ఈ ప్రాంతాన్ని, ఈ బిల్డింగ్ని సీఎంకి ఉపయోగకరమైందని డిసైడ్ చేసినట్టు రోజా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, విశాఖ రాష్ట్రపతి గారు వస్తే ఉండటానికి సరైన ప్లేస్ లేదంట, ప్రధాని వస్తే ఉండటానికి సరైన గెస్ట్ హౌస్ లేదంట, దానికోసం కట్టామంటున్నారు గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్రపతి రాలేదా, ఇంతకుముందు ప్రధాని రాలేదా? విశాఖ ప్రధాని అనేక సార్లు వచ్చారు. నేవీ ఏదో జరుగుతుంది అక్కడ ఫీస్ట్, ఏది నౌకాదళం అక్కడ ప్రతి ఏడు జరుగుద్ది అన్నమాట ఫెస్టివల్. దానికి ఆయన చీఫ్ గెస్ట్కి అటెండ్ అవుతారు. రక్షణ మంత్రి వస్తారు. అప్పుడెప్పుడు రానిది ఇప్పుడే కొత్తగా ఈ బిల్డింగ్ కట్టారా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం 450 కోట్లతో 7 స్టార్ హోటల్ కనుక కడితే పర్పస్ ఏంటి? పర్యాటకుల కోసం. ఎన్ని గదులు కట్టారు? దానిలో 12 బెడ్రూమ్స్. 12 బెడ్రూమ్స్ 450 కోట్లు అంటున్నారు. అదే పక్కన రాడిసన్ బ్లూ హోటల్ ఏదో ఉంది, నోవాటెల్ హోటల్ ఏదో ఉందంట ఆ పక్కనే ఋషికొండ. అక్కడ వాళ్ళు ₹1,00,00,000 అవుద్దంటారు ఒక రూమ్. ఆ హోటల్లో నోవాటెల్లో 60 lakhs అయిందంట. రాడిసన్ బ్లూలో ₹1,00,00,000 అయిందంట ఒక రూమ్కి. ఇప్పుడు మరి దీనికి 450 కోట్లతో 450 రూములు ఉండాలి. 450 మంది టూరిస్టులు అక్కడ ఉంటారు. పర్యాటక శాఖ ఆదాయం వస్తుంది. అది చేయలేదు. చేయకపోగా ఇప్పుడు ఈ గోల ఏది మీరు అన్నది 3-4 రోజులుగా ఋషికొండ ప్యాలెస్ గురించి చిలవలు పలవలుగా ఒక స్టేట్ మీడియా కాదు, నేషనల్ మీడియా ఇప్పుడు అదే తీసుకుంది. అవును సార్, నేషనల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అర్నబ్ గోస్వామి అన్నాడు సద్దాం హుస్సేన్ అన్నందుకు ఆ వైఎస్ఆర్సీపీ మెంబర్ ఒకరు అలా అనొద్దు, కంపేర్ చేయొద్దు అని కూడా మాట్లాడారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇదే కారణం ఎందుకంత విలాసం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎస్టీ ట్రైబల్, ఆమె కోరుకుంటారా? రాష్ట్రపతి భవన్లో ఉన్నాయా ఈ బాత్ టబ్స్? ఏది జపాన్ నుంచి అంట ఒక బాత్ టబ్ 15 లక్షలు అంటారు. ఒక ల్యాంపు 60,000 అంట. సార్, ఒక చిన్న విషయం సార్, బాత్ టబ్స్ అక్కడ ఎందుకు సార్? అంటే బాత్ టబ్స్లో అంత కాస్ట్లీ బాత్ టబ్ మరి ఇప్పుడు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళొచ్చారు, ఏ రాష్ట్రపతి కానీ ఎవరు కానీ వెళ్ళేసి వచ్చారు, జస్ట్ దిల్ హ్యావ్ షవర్, అంతవరకే కదా. బాత్ టబ్లో అంతంత ఏమంటారు టైం తీసుకొని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ అయ్యే టైం వాళ్ళకు ఉండదు కదా సార్. మరి అలాంటప్పుడు ఆ 30 లక్షలు 15 లక్షలు ఎందుకు సార్? అవి 6 పేద ఇళ్ళు వస్తాయంట. పేదల ఇళ్ళు 6 వస్తాయంట ఆ బాత్ టబ్తో. అవును సార్. కంపారిజన్ ఎలా ఉందంటే ఇంత లావిష్ ఎక్స్పెండిచర్ ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టమన్నారు? అసలు దానికి తగ్గ నామ్స్ ఏంటి? ఏమి అవసరం లేదా? మనం అక్కడ ఆల్రెడీ పర్యాటక ప్రాజెక్ట్ ఉంది, అక్కడ హోటల్ కూలేశారు. ఆ హోటల్ మీద సంవత్సరానికి చక్కగా 15 కోట్ల ఆదాయం వస్తుంది ఇంతకుముందు. ఇప్పుడు దీని మీద ఏం ఆదాయం వస్తుంది? దాన్ని అలా ఖాళీ పెట్టుకోవటం తప్ప దానిలో దిగే అంత ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్ సర్కిల్ ఎవరు వస్తారు? ఇప్పుడు అది కట్టింది ఎందుకోసం అని అడిగారు.
వాళ్ళే చెప్పటం లేదు ఏది ఎందుకోసం కట్టామనేది. అది టూరిస్ట్ ప్రాజెక్టా, సీఎం గెస్ట్ హౌసా, రాష్ట్రపతి నివాసా? ఇప్పుడు ఆయన బొలారంలో మన దగ్గరికి వస్తారు హైదరాబాద్, రాష్ట్రపతి ఇక్కడ కూడా ఉంటారు. ఇప్పుడు అక్కడ చలి పెరిగినప్పుడు హైదరాబాద్ వాళ్ళకి విడిది కేంద్రం. అట్లా విశాఖ కూడా రాష్ట్రపతి వస్తారా? అందుకోసం కట్టారా? కేంద్రం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఇప్పుడు ఒక బల్బు అంత ఖరీదుతో 4000 బల్బులు కొన్నారండి. ఒక షాండ్లియర్ కాస్ట్ 2.5 లక్షలంట, 100 షాండ్లియర్స్ అంటే 2.5 కోట్లు షాండ్లియర్ కాస్ట్ అనమాట. 5 దేశాల నుంచి గ్రానైట్ తెప్పించారంట, వియత్నాం, నార్వే, స్వీడన్, ఇటలీ. అక్కడి నుంచి గ్రానైట్ ఇక్కడికి తెప్పించి ఇదంతా కూడా ఎవరి కోసం చేశారు? ఇప్పుడు ఈ 450 కోట్లలో విలాసాలకే 120 కోట్లని. ఆమె ఎవరు? ఆయన డిజైనర్ జగన్మోహన్ రెడ్డి సుప్రియారెడ్డి అంట, చొవ్వా సుప్రియారెడ్డి వాళ్ళ బంధువు, అనిల్ రెడ్డి బంధువు అనో ఏదో అంటున్నారు. వాళ్ళ ఇల్లు పక్క పక్కన బక్రాపురంలో. ఆమె కోసం చేశారా? ఆమెకేదో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆమె కంపెనీ పెట్టుకున్నారు, పాంథియన్ డిజైనర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు తనకి పని కల్పించడం కోసం ఈ ప్రాజెక్ట్ కట్టారా? ఇప్పుడు ఆమెకి ఇంకా అదనపు టూరిస్ట్ ప్రాజెక్టులు కూడా ఆమెకే ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున ఆమె ఆ కంపెనీ ద్వారా రకరకాల ప్రచారం మన మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఇప్పుడు ఒక పని మనం చేసామంటే ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలి. మీరు ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ 30,000 అయిందండి. ఇది ఇందాక మనం చెప్పుకున్న కంపారిజన్ ప్రకారం 450 కోట్లు, అక్కడ వచ్చింది 12 ఫ్యామిలీస్ ఉండే వీలైన బెడ్రూమ్స్, 1,50,000 స్క్వేర్ ఫీట్. 1,50,000 స్క్వేర్ ఫీటు 450 కోట్లు తీసుకుంటే స్క్వేర్ ఫీట్ 30,000 పడుతుంది. ఎక్కడన్నా ఆ రేటు ఉందా? ఒక చదరపు అడుగుకి 30,000. వీళ్ళే చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తిట్టు వదిలిపెట్టేవాడు. తాత్కాలికంగా ఉండే సెక్రటేరియట్కే వాళ్ళు అంత ఖర్చు, దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు అని అంటున్నారు ఆయన. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? అప్పుడు స్క్వేర్ ఫీట్ ఖర్చు 4,000, ఈయన 7,000 పెట్టారన్నారు. జనరల్గా మనం ఇక్కడ కడుతున్నటువంటి హైదరాబాద్లో బిల్డింగ్స్లో కూడా స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000, కానీ 7,000 ఎలా పెట్టాడు? అక్కడ తాత్కాలిక సెక్రటేరియట్కి ఏదో నీళ్లు గారుతున్నాయి అది ఇది అనేవాళ్ళు. అంటే ఇప్పుడు అత్తకి బుద్ధి చెప్పి కోడలు తెడ్డు నాకిందనాలా? రివర్స్ అయిందా? కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంటారు. అది కాదు కదా. మీరు అతని పైన చేసిన విమర్శలు అతీతంగా మీరు ఉంటారని కదా మీకు అధికారం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిదాల్లో ఇవి ఒకటి అనమాట. ఏది? చంద్రబాబు పైన మీరు ఏ విమర్శలు అయితే చేశారో ఆ విమర్శలకు అతీతమైన పాలన చేయడంలో విఫలమయ్యాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు చేశారు, పుస్తకాలు వేశారు, ఏదేదో 3 లక్షల కోట్ల అవినీతి అని. వాటిని రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు శుద్ధపూసల మీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు? వాళ్ళు వేశారు పుస్తకాలు. 5 లక్షల కోట్ల అవినీతి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడని కనపడుతున్నాయి కంటి ఎదురుగా. స్కీముల్లో స్కాములు చేశారని, జగనన్న ఇళ్ల కాలనీలు అనే ఒక స్కీములోనే 10,000 కోట్లు స్కామ్ చేసినట్టుగా. ఇప్పుడు ఇది ఒక స్కామ్. ఏది? ఋషికొండ ప్యాలెస్. ఏ నిమిషాన గంటా శ్రీనివాసరావు దాన్ని ఓపెన్ చేసి జనాన్ని వేసుకుని వెళ్ళాడు. 4 రోజుల నుంచి దాని మీద ఇదే మీరు అన్నదే కథనాల మీద కథనాలు. ఇప్పుడు మొఘల్ చక్రవర్తులు వాళ్ళు ఏదో తాజ్మహల్ కట్టాడనో, లేకపోతే ఆయన ఎవరు షాజహాన్, రకరకాల మాన్యుమెంట్స్ మనం ఇందులో కూడా కొన్ని వస్తున్నాయి సార్. అంటే ఇది భారతిరెడ్డి కోసం కట్టించాడా, మరి షాజహాన్ ముంతాజ్ బేగంకి కట్టించినట్టు ఈయన కూడా అలా కట్టించారా అని అనేసి సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. భారతీ మహల్ కొత్త పేరు, సద్దాం హుస్సేన్ ప్యాలెస్, మాయా మహల్, ఇప్పుడు భారతీ మహల్. అది కాదు కదా. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు కోరింది మీరు చేయాలి, కానీ పెళ్ళాలు కోరింది కాదు కదా మీరు చేయాల్సింది. వాళ్ళు చక్రవర్తులు. అదేంటి? అది రాజరికం. షాజహాన్ హయాము ఆయన యుగం అలా నడిచిందంటే ఆయన కట్టింది తప్పే, ఆయన చేసింది తప్పే. అదేంటి? పేదల పన్నుల డబ్బులే కదా.
పేదల నుంచి పన్నుల రూపంలో తీసుకొచ్చినటువంటి డబ్బులతో నిండిన ఖజానాతో నువ్వు ఇలా చేస్తానంటే ఎలా? సంక్షేమం చేయమని నీకు అధికారం ఇచ్చాం, పన్నులు దానికి కడుతున్నాం, అంతే తప్ప ఈ విలాసాలు ఈ భవనాల కోసం కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? ప్యాలెస్ దేనికి ఉపయోగం? ఇప్పుడు ఎలా కొత్త ఉపయోగిస్తారు? ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్ ప్రశ్న, ఇది. అవును సార్. దీన్ని దేనికి ఉపయోగించాలా? ఇప్పుడు రకరకాల సూచనలు ఇస్తున్నారు కొత్త ముఖ్యమంత్రికి, దాన్ని ఒక ప్రజావేదికగా మార్చమని. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం తెలంగాణలో, ఇక్కడ కూడా ప్రగతి భవన్ కట్టారు. కేసీఆర్, చంద్రశేఖరరావు సేమ్ ఇద్దరు ఒక పడవలోనే నడిచారు ప్రయాణం. కేసీఆర్, జగన్. కాకపోతే ఈయన 4 నెలల ముందు ఓడిపోయాడు, ఆయన 4 నెలల తర్వాత ఓడిపోయాడు. ముందు వెనక అది కాదు. ప్రగతి భవన్ ఎట్లా అయితే వివాదాస్పదమైందో, కేసీఆర్ ఆ గేట్లు మూసేసుకోవటం, ఆయన దానిలో నుంచి బయటికి రాకపోవటం, ప్రజలకు అందుబాటులో లేకుండా పోవటం, ఫామ్ హౌస్ సీఎం అని, ప్రగతి భవన్ సీఎం అని, రేవంత్ సీఎం అవగానే గేట్లు పగలగొట్టడం, ఆ ఫెన్స్ ఏదో కూలగొట్టడం, ఏదో గడీల నుంచి విముక్తి అన్నట్టుగా మనం సేమ్ అక్కడ కూడా అదే నడుస్తుంది ఎపిసోడ్ అనమాట. ఇప్పుడు ప్రగతి భవన్ ఏం చేశారు? ప్రజా వినతి కేంద్రంగా దాన్ని మార్చారు. ఎక్కడ? ఇక్కడ తెలంగాణలో. సేమ్ అలాగే చేయమని దాన్ని కూడా రిషికొండ ప్యాలెస్ని కూడా అక్కడ ఏదో వినతులు తీసుకోవడానికి అక్కడ కలెక్టర్సు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ లేదు సీఎం వచ్చినప్పుడు అక్కడ ఉంటూ అక్కడ వినతులు తీసుకోవటం కోసం అంత ఖర్చు. సిబిఐ ఎక్స్ జేడి ఆయన నాగేశ్వరరావు ఏదో అన్నట్టున్నాడు నిన్న ఎక్స్ పోస్ట్లో, ఏంటి హాస్పిటల్ చేయమన్నాడు. దాన్ని హాస్పిటల్ కింద ఇచ్చేసేయండి, ఎయిమ్స్ తరహాలో. దానికి కూడా అది పనికొచ్చేటట్టు లేదు కదా. హాస్పిటల్ చేయాలన్నా నీకు ఒక హోటల్ని హాస్పిటల్ చేయటం ఈజీ. ఎందుకని? రూమ్స్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 450 కోట్లు పెట్టి 450 గదులు పెట్టుంటే అటు టూరిస్ట్ భవన్గాను వాడుకోవచ్చు, హాస్పిటల్ అయినా చేయొచ్చు, ఇన్ పేషెంట్స్కి దీనికన్నిటికీ ఉపయోగపడుతుంది. రేపు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి. రైట్ సార్. సో అంటే అది ఎవరికి పనికి రాకుండా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అసలు అది ఆయన కోసమే కట్టారా అన్నట్టుగానే ఉంది. అంటే దీంట్లో ఆయన ఉద్దేశం అంటే తరతరాలు ఆయనే పరిపాలిస్తారు అన్న ఉద్దేశం ఏమన్నా అక్కడ బయట వ్యక్తం చేస్తున్నారు అని అనుకోవచ్చా సార్? ఒక వెర్రిలా ఏది ఆ భవనం, ఆ నిర్మాణం ఒక ఏదో వెర్రితో చేసినట్టుగా ఉన్నది తప్ప ఎందుకంత పిచ్చ? పర్పస్తో చేసినట్టు లేదు నిజంగా. అంత పిచ్చి ఏంటి? ఏది లగ్జరియస్ హౌసెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత వెర్రి మనకు అర్థం కాదు. ఎలా ఏ పదం వాడాలో కూడా తెలియటం లేదు. ఆయన అది లోటస్ పాండ్ మీద ఆ బిల్డింగ్ అలాగే మనం గతంలో చూసాం, అనేక స్టోరీలు వచ్చాయి. అది 63,000 స్క్వేర్ ఫీట్. ఇది 2 లోటస్ పాండ్లతో సమానం. ఇది ఋషికొండ ప్యాలెస్ 1,50,000 స్క్వేర్ ఫీట్ అనమాట. అందులో కూడా ఇలాగే చెప్పేవాళ్ళు, ఏది హోమ్ థియేటర్స్ అని, లేకపోతే చర్చ్ లోపలే ఉందని, క్వాష్ కోర్టులు ఉన్నాయని మనం చూసాం. లోటస్ పాండ్ గురించి కూడా అప్పట్లో. అంతకుముందు బెంగళూరు యలహంక ప్యాలెస్, అది 28 ఎకరాల్లో. అసలు ఇంత లావిష్ లైఫ్ ఏంటి? ఎందుకు దాన్ని ఆయన పొందాలనుకుంటున్నాడు, జీవించాలనుకుంటున్నాడు? ఒక పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు కావాలి. ఆఫ్ కోర్స్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకు ఉంటే అది వేరు. ఆయన ప్యాలెస్ ఏదో ఉంటుంది, ఆయన కూడా ముంబైలో కొన్ని అంతస్తుల్లో గొప్ప ప్యాలెస్ ఒకటి ఉంటుంది. ఆయన ఏంటి? ఆయన సంపాదించుకున్నారు, ఆయన అనుభవిస్తారు, అది వేరే విషయం. ఆయన పొలిటికల్ లైఫ్ కాదు కదా. ఆయన ప్రజా జీవితంలో ఆయన లేరు, వ్యాపార జీవితమే తప్ప. జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాపార జీవితంలో ఉండి ఈ కట్టుకున్నాడంటే చర్చ లేదు. ఆయన లోటస్ పాండ్ బిల్డింగ్ కట్టినా లేకపోతే యలహంక ప్యాలెస్ కట్టుకున్నా డజంట్ మ్యాటర్. ప్రజలు పట్టించుకోరు, మనం చర్చించం. కానీ ఆయన ఏంటి? ఆయన ఉన్నది పబ్లిక్ లైఫ్లో ఒక ప్రజా సేవకుడుగా. వాళ్ళ నాన్న ఇలా లేడు. రాజశేఖర్ రెడ్డి ప్రజల్లో కలిసేవాడు. రాజశేఖర్ రెడ్డిని ప్రజలు దగ్గరగా తీసుకున్నారు, కనెక్టివిటీ ఉంది. ఇతను ఏం చేశాడు? దూరం అయ్యాడు ఇలాంటి పనుల ద్వారా. ఏది తనను తాను ప్రజలకు దూరం చేసుకున్నాడు. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యాడు. ఏదో ఒక స్పైడర్ వెబ్ లాగా తనను తాను బంధించుకున్నాడా అనిపిస్తుంది.
ఓకే. జైలుకి అలవాటు పడిపోయాడా? చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉండి అది ఏంటి? అది శిక్ష. అది ప్రభుత్వం వేసిన శిక్షగా ఉండాల్సి వచ్చింది. ఇది ప్రజలు మెచ్చి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన, నేను నా జైలు నా చుట్టూతా నిర్మించుకుంటానంటే, ఆ జైలు నుంచి నేను బయటికి రానంటే, ఇంత వింత పాలకుడిని మనం చూడలేదు, చరిత్ర చూడలేదు. తాడేపల్లి ప్యాలెస్ చూసాం మనం నిన్న కూడా, ఫోటోలు కూడా 30 అడుగులు ఎత్తిన సోలార్ ఫెన్సింగ్ చుట్టూతా, ప్యాలెస్ చుట్టూతా, అదంతా ప్రభుత్వ ధనం అంట. నిన్న GAD నోటీస్ ఇచ్చింది, మీరు ప్రభుత్వ ధనంతో ముఖ్యమంత్రిగా మీరు ఏమేమి ఫర్నిచర్ కొన్నారో, మీ ప్యాలెస్కి ఏమేమి చేసుకున్నారో అవన్నీ రిటర్న్ చేయండి అని. గతంలో కోడెల శివప్రసాద్ మీద ఈయన పెట్టిన కేసులు, ఓకే, అవి ఇప్పుడు రివర్స్గా మళ్ళీ బూమ్రంగ్ అంటారు కదా, అంతే కదా. ఇప్పుడు ఆయన ఈ 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్కి దగ్గర దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ ఫెన్సింగ్లకు కానీ, అక్కడ వాడినటువంటి ఫర్నిచర్ కానీ, అక్కడ తీసుకున్నటువంటి ఇంకా మిగతా పనులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ L బ్లాక్, J బ్లాక్ ఇది ఖాళీ చేసినప్పుడు తీసుకుపోయినవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నట్టుగా, ఆయన క్యాంప్ ఆఫీస్ ఏది సీఎం క్యాంప్ ఆఫీస్కి వీటన్నిటిని చేసినట్టుగా, ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్టుగా 45 కోట్లకు సంబంధించినటువంటి జీవోలే బయటకు వచ్చాయి. ఇంకా బయటికి రాని జీవోలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. రేపొద్దున కొత్త ప్రభుత్వం వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తే కానీ అసలు వాస్తవాలు బయటికి రావు. రాజకోట రహస్యం లాంటి ఋషికొండ రహస్యం ఏంటో అది బయటికి రావాలా, ఎంతెంత ఖర్చు పెట్టారు ఆయన విలాసాలకి, ఇవన్నీ బయటికి రావాలంటే కొత్త ప్రభుత్వం దీనిపైన ఒక కమిషన్ వేస్తుందా? రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణలో బోల్డు కమిషన్లు వేసాడు. కాకతీయ మిషన్ మీద ఒక కమిషను, భగీరథ మిషన్ మీద ఒక కమిషను, కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతున్న దాంట్లో రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీలు తప్పవా? వేచి చూడాలి సార్. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్యాలెస్ని ఎలా ఉపయోగిస్తారు అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది అని అంటారు. కానీ ఒక గవర్నమెంట్ పర్పస్గా ప్రజల కోసం కట్టిన దానికైతే ఇంత విలాసవంతంగా అవసరం లేదు, అది ఎందుకు కట్టారో వాళ్ళకే తెలియాలి అని అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.